మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ రాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. లగ్నంలో రాహువు, ద్వితీయంలో గురువు, సప్తమంలో కేతువు, నవమంలో శుక్రుడు, దశమంలో రవి బుధ కుజులు, ఏకాదశంలో రవి, ద్వాదశంలో ఈ నెలంతా శని సంచారం చేయడం జరుగుతుంది. ఈ సంచారం వల్ల మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆరోగ్యం ఈ నెల అంతగా బాగుండదు. కాబట్టి డాక్టర్ గారిని సంప్రదించి తగిన సూచనలు మందులు వాడవలసిందిగా తెలియజేయటమైంది. రెగ్యులర్గా వ్యాయామం చేయటం, యోగా వంటి ప్రక్రియలు, ఫిజియోథెరపీ వంటి ప్రక్రియలు వారి వారి ఆరోగ్య సమస్యలను బట్టి చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ధనం రాబడి బాగుంటుంది. అన్ని విధాల ధనాదాయం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు చక్కగా ఉంటాయి. వారితో విహారయాత్రలు సరదాగా గడపడం లాంటివి జరుగుతాయి. వాక్కు ద్వారా మంచి లాభం పొందే అవకాశం ఉంది. సరదాగా మాట్లాడతారు. దాని ద్వారా మీకు స్నేహితులు ఏర్పడతారు. చక్కగా సరదాగా ఈ నెలంతా గడిపే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ వారికి మంచి అనుకూలమైన సమయం. కాబట్టి పెట్టుబడులు పెట్టి షేర్ మార్కెట్లో మంచి లాభాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాను. మార్కెటింగ్ జాబ్ చేసే వారికి, అంటే వీరు వాక్ ద్వారా మార్కెటింగ్ వస్తువును అమ్మాలి కాబట్టి వీరికి మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. వీరి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటే ఈ నెలంతా సక్రమంగా మంచి లాభాలతో ముందుకెళ్లే అవకాశం ఉంది. సోదర వర్గంతో సరదాగా గడుపుతారు. విందు వినోదాల్లో విహారయాత్రల్లో పాల్గొనే అవకాశం బాగా ఉంది. వీరితో ఆస్తి పంపకాల విషయంలో వివాదాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. చాలా సానుకూలంగా అన్నీ పరిష్కారం అయిపోతాయి. ఆస్తి పంపకాలు సులభంగా జరుగుతాయి. క్రీడారంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి క్రీడారంగం వారు ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను. విద్యార్థులకు పూర్తిగా అనుకూలంగా ఉంది. కోరుకున్న కళాశాలల్లో, కోరుకున్న విద్యా సంస్థల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. ఈ విద్య విషయంలో అన్ని విధాల సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆస్తులు కొనే విషయంలో చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఏవైనా ఆస్తులు అమ్మాలనుకున్నా కూడా ₹1 ఎక్కువ వచ్చే అవకాశం బాగా ఉంది. కాబట్టి ఈ ఆస్తులు కొనుగోలు అమ్మకాల విషయంలో చాలా ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే అపార్ట్మెంటు, ఇల్లు కొనుక్కునే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇల్లు కట్టుకునే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే ఈ నెలలో చేయటం వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు. తల్లి, మేనమామ నుంచి మీకు మంచి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. తల్లి ద్వారా ఆస్తులు ఏమైనా ఉంటే సంక్రమించే అవకాశం ఉంది. అలాంటివి ఏమైనా ఉంటే ఈ నెలలోనే మీరు పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మేనమామ ద్వారా మీకు మంచి లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి మేనమామతో మీరు సఖ్యతగా ఉంటే మంచి లాభం పొందే అవకాశం ఉంది. అప్పులు తీసుకోవడం, అంటే లోన్ల విషయంలో కూడా మీకు మంచి సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఏవైనా లోన్లు అప్లై చేస్తే వెంటనే మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా కాలం నుంచి మీకు రావాల్సిన బాకీలు ఏమైనా ఉన్నా కూడా మొండి బాకీలు ఈ నెలలో తీరే అవకాశం ఉంది. వాటి కోసం వెంటనే ప్రయత్నం చేయండి. ఇమీడియట్లీగా మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు మీకు సానుకూలంగా లేవు. కాబట్టి ఈ విషయాల్ని వీలైనంత పెండింగ్ పెట్టడం, వాయిదాలు వేయటం వల్ల మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంది. మీ లాయర్ గారిని సంప్రదించి వీలైనంత దూరంగా ఈ మంత్ నుంచి నెక్స్ట్ మంత్కి వాయిదా వేయటం చాలా మంచిది. శత్రువృద్ధి బాగా ఉంది. శత్రువులతో మీకు వివాదాలు బాగా వస్తాయి. కాబట్టి శత్రువులకు దూరంగా ఉండటం చాలా మంచిది. యువకులు ప్రేమ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. చాలా బాగుంది. కాబట్టి ఈ విషయంలో ముందుకు వెళ్ళటం చాలా మంచిది. సంతానం విషయంలో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. వారితో శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం అభివృద్ధి చెందుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఉంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంది. వారు కోరిన విద్యా సంస్థల్లో సీట్ దొరికే అవకాశం బాగా ఉంది. మంచి ర్యాంకులు సంపాదిస్తారు. కాబట్టి విద్యార్థులు స్పీడ్గా స్టెప్ తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది. తల్లి ద్వారా ఏమన్నా ఆస్తులుంటే మీకు వచ్చే అవకాశం బాగా ఉంది. కాబట్టి ఈ వ్యవహారంలో ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే అప్పులు
తీసుకోవడంలోనూ అంటే లోన్స్ ఏమన్నా అప్లై చేస్తే లోన్స్ వెంటనే వచ్చే అవకాశం ఉంది. మొండి బాకీలు ఎవరన్నా ఉంటే వసూలు చేయండి. ఎమ్మటే మీకు క్లియర్ అవుతాయి. అప్పు ఇవ్వటంలోనూ, తీసుకోవటంలోనూ పూర్తిగా అనుకూలంగా ఉంది. వాహనాలు కొనటంలో మీకు మంచి మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాహనాలు కొనుగోలు చేయండి. వాహన యోగం బాగా ఉంది. తల్లి ద్వారా మీకు మంచి లాభం ఉంది. మేనమామ ద్వారా కూడా మంచి మీకు లాభం ఉంది కాబట్టి అతనితో సఖ్యతగా ఉండండి. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో యువకులకు మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారంలో ప్రేమికులు ముందుకు వెళ్ళటం చాలా మంచిది. పిల్లల వల్ల మీరు శుభ వార్తలు వింటారు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. శత్రు వృద్ధి బాగా ఉంది. శత్రువులతో మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి శత్రువులకు చాలా దూరంగా ఉండటం చాలా మంచిది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడా మీకు చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు వాయిదా వేయటం మంచిది. ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. పిత్రార్జితం మీకు వచ్చే అవకాశం ఉంది. తాత ముత్తాతల నుంచి వస్తున్న సంక్రమించవలసిన ఆస్తి ఈ కాలంలో ఈ నెలలో మీకు సఫలీకృతమై మీ చేతికి అందే అవకాశం ఉంది. ఇలాంటి వ్యవహారాలు ఉంటే వెంటనే చక్కబెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ నెలలో తీర్థయాత్రలు చేసే అవకాశం బాగా ఉంది. కాబట్టి తీర్థయాత్రలు చక్కగా చేయండి. దాన ధర్మాలు చేసే అవకాశం కూడా బాగా ఉంది. కాబట్టి దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని ఆర్జించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా ఉంది కాబట్టి వెంటనే ప్రయత్నం చేయండి. మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాలు మొదలుపెట్టే వారికి కూడా పూర్తిగా అనుకూలంగా ఉంది. కాబట్టి వ్యాపారం మొదలుపెట్టే వాళ్ళు వెంటనే మొదలు పెడితే 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆల్రెడీ వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉద్యోగస్తులైతే పదోన్నతులు పొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి అవకాశం, ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. అలాగే మంత్రి పదవులు లాంటివి కూడా పొందే అవకాశం ఉంది. సత్వరంగా ప్రయత్నం చేయండి. వెంటనే మంచి ఫలితం పొందుతారు. స్నేహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి స్నేహితులకు ఈ నెలంతా దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. విదేశీయానం పూర్తిగా లేదు. కాబట్టి ఈ రాశివారు విదేశీ ప్రయత్నాలు చేయకుండా ఆపడం మంచిది. ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, సరదాగా విదేశాలు వెళ్ళటం కానీ అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడి వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది కాబట్టి వీరు శనికి శాంతి చేసుకోవడం చాలా అవసరం. ప్రతి శనివారం శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది. ఒక శనివారం నాడు నువ్వులు దానం చేయడం, జప దాన హోమాలు చేయడం చాలా మంచిది. తూర్పుగోదావరిలోని మందపల్లి శనీశ్వరాలయానికి వెళ్ళి అక్కడ శనీశ్వరునికి తగిన పూజలు, అర్చనలు, తైలాభిషేకం చేయడం వల్ల శని దోషం తగ్గి కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. శ్రీ సూక్తం చదువుకోవటం ఈ రాశి వారికి ధనాదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యరీత్యా ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు 3 సార్లు చదవటం వల్ల మంచి ఆరోగ్య లబ్ధి పొందే అవకాశం కలదు. ఈ ఈ ఈ రెమెడీస్ చేసుకొని మంచి ఫలితాలు పొందవలసిందిగా ఈ మీనరాశి వారికి తెలియజేయడం జరిగింది.